హాయ్ అండి. మా వినాయకుడిని అయితే క్రేన్ క్రేన్ పిలిపించి తీస్తున్నారనమాట. ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్న వినాయకుడిని నిమజ్జనానికి ఇక బొమ్మను లేపుతారా లేపరా అనేసి వాళ్ళైతే క్రేన్ పిలిపించి ఇక క్రేన్తో తీపిస్తున్నారు జాగ్రత్తగా. లడ్డు పాట అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఫస్ట్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇక నా కాడ ఫోన్ అందుబాటులో లేదు, అందుకే ఇక నేను కూడా ఏమీ తీయలేదన్నమాట వీడియో. లడ్డు పాట అయింది, ఇక ఉట్టి కొట్టారు, ఉట్టి కొట్టడం అయింది, లడ్డు పాట అయింది, ఈ హుండీ పాట కూడా అయిపోయింది. ఇక జనాలందరూ భోజనాలు చేసి ఇక నిమజ్జనానికి రెడీగా ఉన్నారనమాట. ఇంకో క్రేన్ వచ్చి తీసింది నా బొజ్జ కనపైని. ట్రాక్టర్ మీద కూర్చోబెడుతున్నారు ఇప్పుడే. మధ్యలో భయం వేసింది కింద పడుతుందా ఏందా అనేసి ఇక అందరు కలిసి పట్టుకున్నారు. అక్కడ బాయ్స్ ఉంటారుగా, వాళ్ళందరూ కలిసి పట్టుకొని జాగ్రత్తగా ఎక్కించారు. ఇట్లా మంచిగా ఎదురుగా పెడదామంటే అక్కడ సరిపోలేదు ప్లేస్, అందుకే ఇక అడ్డంగా పెట్టారనమాట. అట్లా క్రాస్గా పెట్టారు. నిమజ్జనం అయ్యేదాకా ఎట్లా కొట్టలే అనేసి పెట్టారు. రాత్రి అయితే ఇక్కడ అయితే కరెంట్ లేదు అసలు. నిమజ్జనం ఇక్కడ బొమ్మలన్నీ వెళ్ళి నిమజ్జనం అయ్యేదాకా కరెంట్ ఇవ్వలే. ఎప్పుడు మధ్యాహ్నం 2 కాడ నుంచో ఏమో సాయంత్రం 8:30-9 దాకా కరెంటే లేదు ఇక్కడైతే. మాకు కూడా ఇక్కడ అయితే బొమ్మ తీసుకొని వెళ్ళిపోయారు. ఒక ట్రాక్టర్లో కూర్చోబెడుతున్నారు ఇప్పుడే వాళ్ళందరూ. కానీ పట్టుకున్నారులే, బాగానే కష్టపడ్డారు. కానీ ఇక్కడ అందరూ డ్యాన్స్లు వేశారు, డీజే పెట్టారు, చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చింది కదా, ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకో వచ్చే సంవత్సరమే మళ్ళీ వినాయకుడిని చూసేది. ఇంకా మాకు కూడా వచ్చే సంవత్సరం మొక్కు ఉంది, ఈసారి మాకు కూడా ఉంటుంది బాగానే. వచ్చే సంవత్సరం దాకా ఇక వినాయకుడిని చూసి రాకుండా ఉండాలి. పొద్దున్నే అయితే నిమజ్జనం రోజు శుక్రవారం నేను గరిక మాల తీసుకొని వెళ్ళాను కదా, ఆ వినాయకుడిని ఆ గరిక దండతోనే తీసుకెళ్ళారు. అది కాకుండా శుక్రవారం లాస్ట్ ఇక పూజలు అనమాట. శనివారం రోజు పొద్దున్నే వినాయకుడి కాడ ఒక పాట పెట్టారు. ఆ పాట వింటే అసలు అమ్మో ఎంత బాధ వేసిందో, ఏడుపు వచ్చేసింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బాగా వేసింది. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అట్లనే ఉండాలి వినాయకుడిని చూడకుండా అనేసి ఇక నేను కూడా వెళ్ళాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదుగా, ఉత్తిగా చూద్దాంలే అనేసి ఇక అందరూ వెళ్తున్నారు, ఇక అందుకే నేను కూడా వెళ్ళిన. మంచిగా అయింది నిమజ్జనం, బాగానే చేశారు. ఇక్కడ మా ఇంటికి ముందు కూడా చాలా మంది డ్యాన్స్ చేశారు. పిల్లగాళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లగాళ్ళు అందరూ ఉట్టి కొట్టడం కానీ బాగా సరదాగా ఎంజాయ్ చేశారు. ఎంతైనా అట్లా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుందిలే. కానీ అంతా బాగానే ఉందిలే, కానీ ఇక గణపైన అట్లా తీసుకొని వెళ్ళిపోవడమే నాకు నచ్చలేదు. నాకు నచ్చకపోతే ఏం ఆగరులే, కానీ తీసుకెళ్ళాల్సిందేలే. కానీ ఇక మనమైతే తట్టుకొని ఉండడమే. మరి ఇంకా వచ్చే సంవత్సరం దాకా అట్లనే ఉండాలి. పిల్లగాళ్ళు కూడా అయితే ఇక హద్దు లేదు, పిల్లగాళ్ళకైతే వద్దు అనే వాళ్ళు లేరు. ఇక ఎంజాయ్ మీద ఎంజాయ్ చేస్తున్నారు పిల్లగాళ్ళు పెద్దవాళ్ళు అందరూ. నేను కూడా ట్రాక్టర్ ముందు నీళ్ళు పోసిన, అంతా అయిపోయింది. ఇక అందరూ అప్పుడే వినాయకుడిని స్టార్ట్ చేశారు. అటు నుంచి తీసపోతే అక్కడ వేశారు, కోలాటం వేశారు. మా చిన్నపిల్లగాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ డ్యాన్స్ వేశారు. అందరూ ఇక్కడ కూడా డ్యాన్సులు బాగా వేశారు. అందరూ మంచిగా వీడియోలు తీసుకుంటున్నారు, డ్యాన్సులు వేశారు, చాలా ఎంజాయ్ చేశారనమాట. అంతేనండి, ఇక అందరూ ఎంజాయ్ చేశారు మంచిగా. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా నేను కూడా. ఇక అందరూ ఎంజాయ్ చేయాలి, మరి చేయకపోతే ఎట్టలే. కానీ ఎప్పుడైనా ఒకసారి వచ్చే పండుగ కదా, బాగుంటుంది అసలు. వినాయక చవితి ఒకటి, సంక్రాంతి ఒకటి, ఇంకా ఏదో పండుగ బాగా చేస్తారు. దేవి నవరాత్రులు కూడా బాగానే చేస్తారు. కానీ ఎంతైనా వినాయక చవితికి నిమజ్జనానికి ఉన్నంత హడావిడి ఆడ ఉండదు. రాత్రి అయితే మేము కాలవడ్డు అనమాట, మా ఇంటికాడ ఆడ ఊర్లో బొమ్మలు మొత్తం కాలవడ్డులోనే వస్తాయి, కాలవడ్డి దారి నుంచే వస్తాయి అన్నమాట. అయితే మేము కూడా ఆడికి పోయినాం చూడడానికి పోతే ఆడ అసలు ఒక్కొక్క బొమ్మ ఉంది, కళ్ళు అసలు
ఆ బొమ్మలకి వెళ్ళే ఉంటుంది. ఇక బండ్లు ఎటు వస్తున్నాయి ఏంది అని అసలు ఏం చూడట్లే. ఇక ఆ బొమ్మలు చూసుకోవడమే సరిపోయింది నాకైతే మొత్తం. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయిలే కానీ లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టట్లే. చాలా లెంత్ ఎక్కువైంది, అందుకని సపరేట్గా మా ఇంటి పక్కన ఒకటి క్రెయిన్తో తీశారుగా, అందుకే కొంచెం వీడియో తీశాను. ఇక అదొక్కటి పెడదాం అలా అనేసి పెట్టిన. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.